ఆత్మానం మే మాతృవచ్చాశ్రయంతు తథానుక్తా సంతు సర్వాశిషో మే. వేదో దధౌ విశదశాస్త్రమహాభియోగే నిష్ణాత శుద్ధమతిమందరమత్స్యమానే. నశినిశం నిషేవ్యం నారాయణాఖ్యమమృతం ప్రపిబామి వాద్య. నారాయణాఖ్యమమృతం ప్రపిబామి వాద్య. గోపాలకృష్ణ భగవానికి, గౌరీ శంకర భగవానికి. నమః పార్వతీపతయే. స్వర్గలోకాన్ని పరిపాలించేవాడు ఇంద్రుడు. ఎవరు చెప్తున్నారు ఈ కథను? శల్యుడు ధర్మరాజుకు చెప్తున్నాడు. ధర్మరాజుకు శల్యుడు ఏమవుతాడు? మామవుతాడు. శల్యుడిని పాపం పోగొట్టుకున్నాడు ఆయన. నన్ను పోగొట్టుకున్నందుకు వీనికి ధైర్యం పోయిందేమో అని ధైర్యాన్ని నింపడానికి ఓ కథ చెప్తున్నాడు. పూర్వకాలంలో ఇంద్రుడు శచీదేవితో కూడుకొని స్వర్గంలో సుఖంగా ఉంటూ ఉన్న సమయంలో ఒకనాడు ఏమైనది, 3 తలలు కలిగినటువంటి విశ్వరూపుడు అనే పేరు గలవాడు తపస్సు చేస్తూ కూర్చున్నాడు. ఆయన తపస్సు కొనసాగితే స్వర్గలోకానికి ఉన్న నా ఆధిపత్యం దొరికిపోతుంది అని భావించి ఇంద్రుడు ఏం చేసినాడు, తన సమీపంలో ఉన్నటువంటి ఏ రంభా ఊర్వశి మేనకలున్నారో ఆయన తపస్సును భంగపరచమని పంపించినాడు. కానీ ఆయన నిగ్రహంతో కూడుకొని ఉన్నాడు కాబట్టి వీళ్ళ ఏ నాట్యాలు ఉన్నాయో వాటికి లొంగలేదు. అప్పుడు ఇంద్రుడు ఏం చేసినాడు, తానే వజ్రాయుధాన్ని తీసుకున్నటువంటి వాడే వెళ్ళి ఆ 3 తలలు కలిగినటువంటి ఏ విశ్వరూపుడు ఉన్నాడో ఆయన 3 తలలను తెగ్గొట్టినాడు. తెగ్గొట్టి ఓ చెట్టు చాటున ఉండి చూస్తూ ఉన్నాడు. తొందరలో నేను తెగ్గొట్టినాను, తెగినాయో లేదో అని. కానీ వేళ్లాడుతూ ఉన్నాయి, పూర్తిగా తెగలేదు. ఇంతలో అటు ఒక వడ్రంగి వెళుతుంటే ఆయనను తెగ నరకమని చెప్పినాడు. నాకేం ప్రయోజనము అని అన్నాడు. యజ్ఞములో నీకొక హవిష్యాన్ని నీకు ఇస్తానయ్యా అనంటే ఆయన వెళ్ళి ఆ పూర్తిగా తలలను తెగ నరికినాడు. అప్పుడు ఇంద్రుడు బ్రహ్మహత్యా పాపాన్ని పొందినాడు. విశ్వరూపుడు బ్రాహ్మణుడు, అందుకని తను చేసినటువంటి బ్రహ్మహత్యను నలుగురికి అప్పచెప్పినాడు. వృక్షములకు, స్త్రీలకు, భూమికి, నీళ్లకు. బ్రహ్మహత్య 4 పాళ్ళు చేసి నలుగురికి అప్పచెప్పినాడు. కానీ ఈ విశ్వరూపుని తండ్రి ఉన్నాడు, త్వష్ట అనేటువంటి పేరు గలవాడు. యజ్ఞాన్ని చేసి ఒక వృత్ర అనే పేరు గలవాడిని సృష్టించినాడు. నీవు వెళ్ళి ఇంద్రుని యొక్క సంహారం చెయ్యి. ఇంద్రుడు నిరపరాధి అయినటువంటి నా కుమారుని చంపినాడు కాబట్టి నీ అన్నయ్యను నీవు వెళ్ళి వాడిని సంహారం చెయ్యి అన్నాడు. అనగానే బయలుదేరినాడు. బ్రాహ్మణుని ద్వారా సృష్టింపబడ్డటువంటి ఈ వృత్రుడు స్వర్గలోకానికి వెళ్ళగానే ఇతనితో యుద్ధం చేయలేక స్వర్గలోకాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయినాడు ఇంద్రుడు, దేవతలందరితో సహా. అప్పుడు ఆయన అనుకున్నాడు, అనుకోకుండా ఈ స్వర్గలోకం నాకు వచ్చినది, భోగాలు ఎందుకు నేను అనుభవించాలి అని తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయినాడు. తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుని గురించి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన తర్వాత నీకేం వరంగా ఉన్నావు కోరుకోరా వృత్ర అనంటే ఆ వృత్రుడు అన్నాడు, స్వామి నేను ఆడదానితో కానీ మగవాణితో కానీ ఆయుధాలతో కానీ రాత్రి కానీ పగలు కానీ మరణించకుండా ఉండేవరం ఇవ్వు అన్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మ. ఇది జరిగిపోయిన తర్వాత కొన్నాళ్లకు మళ్ళీ స్వర్గలోక ఏమిరా నువ్వు తపస్సు చేస్తూ కూర్చున్నావు, స్వర్గలోకంలో ఇంద్రుణ్ణి సంహారం చేయమంటే ఇక్కడికి వచ్చినావు అంటే స్వర్గలోకానికి వెళ్ళినాడు. స్వర్గలోకంలో కూర్చున్నాడు. దేవతలంతా కూడా అరణ్యాల పాలైనారు. ఇప్పుడు నారాయణమూర్తి ఏం సలహా ఇచ్చినాడు అని అంటే వీళ్లకు, ఒరే మీరు ఆ వృత్రాసురునితో స్నేహం చేయండి. వృత్రాసురునితో యుద్ధానికి వెళితే గెలవలేరు. స్నేహం చేసి స్నేహముగా ఉన్న సమయంలో వాడు నిన్ను పూర్తిగా అభిమానించి నమ్మిన తర్వాత ఎట్లా చంపానో నేను చెప్తానులే అన్నాడు నారాయణమూర్తి. నిన్నటిదాకా శత్రువులుగా ఉండి పోరాడినటువంటి మేము
ఈనాడు మేమిద్దరము స్నేహితులం కావాలి అని అంటే మమ్మల్ని ఇద్దరిని కలిపే వాళ్ళు కొండు ఉండాలి. ఎవరు వాళ్ళు అని అంటే తపశ్శక్తి సంపన్నులైనటువంటి మహర్షులను తీసుకువెళ్ళండి. వాళ్ళైతే అబద్ధాలు ఆడరు. మహర్షులను తీసుకుని వెళ్ళినారు. పాపం వృత్రాసురుడు నమ్మినాడు. ఋషులు వచ్చి మమ్మల్ని కలుపుతున్నాడు అని ఇంద్రా రారా అన్నాడు. గట్టిగా కౌగలించుకున్నాడు. అగ్ని ఎదుట వాళ్ళిద్దరూ కూడా స్నేహితులైనారు. ఒకే చోట బంటారు, ఒకే చోట భోంచేస్తారు. కాలాంతరంలో ఒకనాడు సముద్ర సమీపానికి వెళ్ళినారు వాహ్యాళి కోసమై. నారాయణమూర్తి ఏం చేసినాడు, ఇంద్రుని వజ్రాయుధంలో ప్రవేశించి సముద్రము పైనుండి వచ్చేటువంటి ఏ నురుగ ఉన్నదో ఆ నురుగను తీసుకువెళ్ళి వాని కంఠాన కొట్టురా అన్నాడు. వెళ్ళినాడు. ఇంద్రుని వజ్రాయుధానికి ఆ నురుగను అంటించి ఈ వృత్రాసుని తిన్నెలపైన, ఇసుక తిన్నెలపైన పడుకో ఉన్నాడు. వృత్రుని యొక్క కంఠం పైన వేసి నరకగానే వాని తల తెగిరిపోయినది. వృత్రాసురుడు మరణించినాడు. ఇప్పుడు రెండవసారి బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకున్నది నాకు. ఇదివరకు బ్రహ్మహత్య చేసినందుకు గాను నలుగురికి ఇచ్చినాడు. మళ్ళా ఆ నలుగురి దగ్గరికే పోయినాడు. వెళ్ళి బ్రహ్మహత్యా పాపానికి మీరు ఇదివరకు సహాయం చేసినారు, మళ్ళీ నాకు సహాయం చేయండి. వాళ్ళన్నారు, ఇదివరకు చేసినటువంటి ఆ సహాయానికి ఇప్పుడు మేము దుఃఖాన్ని అనుభవిస్తున్నాము, మా నుండి కాదు అని అంటే బ్రహ్మహత్యను తట్టుకోలేక మానస సరోవరంలో ఉన్నటువంటి పద్మనాళంలో దాక్కున్నాడు. అరాజకమైపోయినది. ఇంద్రుడు లేకపోతే దేవతలంతా హాహాకారాలు చేస్తున్నారు. అప్పుడు నహుషుడు అనే పేరు గల వాడిని తీసుకువచ్చి ఇంద్రస్థానంలో కూర్చుండబెట్టినారయ్యా ధర్మనందన. నహుషుడు కూర్చున్నవాడు కూర్చోక శచీదేవిని రమ్మని ప్రేరేపిస్తూ ఉన్నాడు. శచీదేవి వెళ్ళి బృహస్పతి ఆశ్రయించినది. బృహస్పతి దేవతలకు గురువు. ఆయన ఒక మంత్రాన్ని ఉపదేశం చేసినాడు. ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయడంతో శచీదేవికి ఇంటి నుండి వెళ్ళిపోయినటువంటి ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడు అనే విషయం తెలిసినది. అప్పుడు మానస సరోవరానికి వెళ్ళి మానస సరోవరంలోని పద్మనాళంలో ఉన్నటువంటి ఇంద్రుని సమీపానికి వెళ్ళి, అయ్యా నహుషుడు ఈ విధంగా నన్ను ఆయన సింహాసనం పైన కూర్చోమని బలవంతం చేస్తూ ఉన్నాడు, నీవు వస్తే కానీ నేను రక్షింపబడను అనంటే, నేను వచ్చినాను అంటే బ్రహ్మహత్య నన్ను ఆక్రమిస్తుంది, నేను రాలేను, నీవు రాకపోతే నహుషుడు నన్ను ఆక్రమిస్తాడు అని ఏమన్నది. సమస్య పరిష్కారం ఎట్లా కావాలి? అప్పుడు లోపల ఉన్నటువంటి ఇంద్రుడున్నాడో శచీదేవితో ఏమన్నాడు అంటే, నహుషా నీవంటే నాకు ఇష్టమే, కాకపోతే నీవు నా అంతఃపురానికి రావాలి, వచ్చేవాణివి వట్టిగా రాకుండా ఋషులు మోసేటువంటి పల్లకీలో రావాలి అని చెప్పినాడు. ఈ మాట నన్ను నీవు, నీకంతా మేలు జరుగుతుంది అన్నాడు. అప్పుడు స్వర్గలోకానికి వెళ్ళి శచీదేవి నహుషునికి వార్త చెప్పంపగానే నహుషుడు తాను అలంకారం చేసుకున్నటువంటి వాడి ఋషులు మోసేటువంటి పల్లకీలో వెళుతున్నాడు. ఈ ఋషులలో అగస్త్యుడు అందరికంటే పొట్టివాడై ఉన్నాడు కాబట్టి ఆయన చక్కగా మోయలేకపోతూ ఉన్నాడు. పల్లకీని మోసే సమయంలో సమానమైనటువంటి ఎత్తు ఉన్నవాళ్లే మోస్తే పల్లకి చక్కగా ఉంటుంది. ఈయన పొట్టిగా ఉన్నాడు కాబట్టి ఎత్తు పల్లాలు ఉన్నట్టుగా ఆయనకు లోపల చాలా గాయం కలుగుతున్నది. అగస్త్యుణ్ణి కాలుతో సర్ప సర్ప అంటూ, సంస్కృత భాషలో సర్ప అంటే నడువు నడువు. నిన్న కూడా ఒకటి విన్నాం మనం, లెక్క పెట్టుకుంటూ వెళ్ళాలి, 10 అడుగులు వేయగానే నన్ను అవతల వారవేయి అన్నాడు నాగరాజు. 1 2 3 4 5 6 7 8 9 10 అనగానే ఆ పాము ఏం చేసినది? కుట్టినది. దశ అంటే కుట్టు అనర్థం. ఇప్పుడు ఇక్కడ కూడా సర్ప అన్నాడు అనగానే చక్కగా నడువు అని, నన్ను సర్ప అంటూ దన్నినావు కాబట్టి నీవు సర్పం అయిపోదుగాక అని శాపం పెట్టినాడు అగస్త్యుడు. సర్పమై కింద పడిపోగానే అప్పుడు బృహస్పతి వచ్చి మానస సరోవర తీరంలో చాలా పెద్ద ఎత్తున అశ్వమేధ యాగం చేసినాడు. బ్రహ్మహత్యా పాప నుండి విముక్తిని కలిగించినాడు ఇంద్రునికి. సరోవరంలో ఉన్నటువంటి ఇంద్రుడు బయటికి వచ్చినాడు.
నహుషుడు లేడు, రాజ్యంలోకి వెళ్ళి సుఖంగా రాజ్యాన్ని పరిపాలన చేసినాడయ్యా. అందుకని కష్టం అనేటువంటిది ఒక వ్యక్తికి వస్తుంది, అది ఒక కాలం, అది భరించాలన్నటువంటి కాలమే. దేవతలకు రాజు అయినటువంటి ఇంద్రుడే బ్రహ్మహత్యా పాపానికి భయపడ్డటువంటి వాడైపోయి ఆయన కొంతకాలము మానసరోవరంలో దాక్కున్నాడు. అందుకని ధర్మనందన, నీకు కూడా అటువంటి కష్టకాలం వచ్చినది. ఈ కష్టకాలం అనేటువంటిది ఇప్పుడు తీరిపోయినది. బ్రహ్మహత్యా పాపాన్ని అశ్వమేధ యాగం చేసి తీర్చి స్వర్గలోకంలో ఇంద్రుడిని కూర్చుండబెట్టిన సమయం వలె నీకు కూడా అటువంటి చక్కని సమయం ఇప్పుడు ఆసన్నమైనది. అందుకని నీవు భయపడాల్సిన అవసరం లేదు. కౌరవ పాండవ యుద్ధంలో నీకే జయం వాటిల్లుతుంది అనేటువంటి మాటలు చెప్పి ఆయనలో విశ్వాసాన్ని నింపినటువంటి వాడి మామగారైనటువంటి శల్యుడు తన రాజ్యానికి తాను వెళ్ళిపోయినాడు. గోపాలకృష్ణ భగవానికి, గౌరీ శంకర భగవానికి, నమః పార్వతీపతే హర హర. ద్రుపదుడు తన పురోహితుడైనటువంటి వేదశాస్త్ర సంపన్నుడైనటువంటి బ్రాహ్మణోత్తముణ్ణి హస్తినాపురానికి పంపించినాడు. హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు, అశ్వత్థామ, దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని, కౌరవులు అనగానే వీళ్ళంతా జ్ఞాపకం వస్తారు. వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు సింహాసనాల్లో. బ్రాహ్మణోత్తముడు వెళ్ళినాడు రాయబారిగా. ఆయనకు కూడా ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేసినారు. ఆయన 2 చేతులు జోడించి, ధర్మనందనుడు నన్ను పంపగా నేను వచ్చినాను. నేను అనేటువంటి ఏ మాటలు ఉన్నాయో ఈ మాటలన్నీ కూడా ధర్మరాజుకు సంబంధించిన మాటలుగా మీరు భావించండి. ధర్మరాజు ఏమన్నాడు అనంటే, యుద్ధాలు చేయడం వలన దేశంలో అశాంతి నెలకొంటుంది. ప్రాణిహింస అనేటువంటిది సరైనటువంటిది కాదు. వేదశాస్త్రాలన్నీ కూడా మాహింస్యాత్ సర్వాభూతాని అని అన్నాయి. అందుకని హే సభికులారా, ధర్మరాజుకు యుద్ధం చేయడం అనేటువంటిది ఇష్టం లేదు. ఇదివరకు ఒప్పందము ప్రకారముగా ఏమని ఒప్పుకున్నారు మీరంతా? అరణ్యవాస అజ్ఞాతవాసాలు అయిపోయిన తర్వాత ఇంద్రప్రస్థాన్ని మళ్ళీ ధర్మరాజుకి ఇస్తాము అని ఏ ఒప్పందాన్ని మీరు చేసుకున్నారో ఆ ఒప్పందం ప్రకారంగా ఆయన రాజ్యాన్ని ఆయనకి ఇవ్వమని అన్నాడు. ఇవ్వడానికి ఇష్టం లేదు కాబట్టి మేము యుద్ధమే చేస్తాము అని ఒకవేళ మీరంటే, మీరు యుద్ధం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నా కానీ ధర్మరాజుకు మాత్రం మీతో యుద్ధం చేయడం ఇష్టం లేదు. స్నేహపూర్వకముగా మైత్రిని పెంచుకున్నటువంటి వాళ్ళి మీరంతా కూడా ఏకం కావాలనేటువంటి కోరికతోనే ఉన్నాడు. ఇంతకాలం దుర్యోధనాదులను వదిలిపెట్టి అరణ్యాల్లో సంచారం చేసినటువంటి ఏ పాండవులు ఉన్నారో ఆ పాండవులు కౌరవులంతా ఏ విధంగా కలిసిమెలిసి ఉన్నారో పాండవులు కూడా మీతో పాటు కలిసిమెలిసి ఉండడానికే కోరుకుంటున్నారు అనే విషయాన్ని ధర్మరాజు మీకు చెప్పమన్నాడు. ఎంతటి ధర్మబుద్ధి అని చూడండి. అడవుల్లో 12 సంవత్సరాలు అజ్ఞాతవాసం చేసినా కానీ చెప్పంపినప్పుడు ఆ మాటలు ఎంత గొప్పగా, ఎంతటి విశాల హృదయం కలిగినటువంటి వాడు ఈ మాటలను చెప్పంపినాడు ఆయన. ఒకవేళ ఇది సాధ్యము కాదు అని అన్నప్పుడు ఆ మాట కూడా చెప్పినాడు. ఇంద్రప్రస్థపురాన్ని కనుక ఒకవేళ ఇవ్వకపోయినట్టయితే మేము 5గురం ఉన్నాము, తలా ఒక్క ఊరునైనా ఇవ్వండి అని మా ధర్మరాజు మీకు చెప్పమన్నాడు. ఇంద్రప్రస్థపురాన్ని అడిగినాడు, అది ఇవ్వకపోతే 5 ఊర్లను ఇవ్వమన్నాడు. ఎందుకు అదే కావాలని కోరుతున్నాడు అనంటే, ఇది పితృపరంపరా ప్రాప్తమైనటువంటి ఐశ్వర్యం కాబట్టి. అందుకని పితృపరంపరా ప్రాప్తమైనటువంటి ఐశ్వర్యం ఉంటుందో అది తప్పకుండా మాకు కావాలనేటువంటి అభిమానంతో ఉన్నారు కాబట్టి దీన్ని వాళ్ళు పొందాలి అనేటువంటి కోరికతో ఉన్నారు. అందుకని ఇవ్వండి అయ్యా అని ఈ విషయమైనటువంటి ధర్మరాజుకు సంబంధించినటువంటి విషయాన్నంతా కూడా చెప్పినాడు ఆ బ్రాహ్మణోత్తముడు. చక్కని మాటలతో ఈ విషయాలన్నిటి కూడా చెప్పితే అప్పుడు ధృతరాష్ట్రుడు ఈ మాటలన్నీ విన్న తర్వాత
నాయనా బ్రాహ్మణోత్తమ, మేమంతా విచారం చేసుకున్న తర్వాత ఏ విషయమో మేము చెప్పంపుతాములే అని ఆయనకు సన్మానం చేసినారు, ఆయనను పంపినారు. ఆయనటు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ సభ ఏర్పాటైనది. ఎవరెవరున్నారు ఈ సభలో? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని, ధృతరాష్ట్రుడు, వీళ్ళంతా కూడా ఇప్పుడు ఆలోచన చేయడం ప్రారంభించినారు. ఏమంటున్నారు అంటే, పాండవులు మన సమీపానికి ఒక దూతను పంపించినారు. అనుకున్న ప్రకారంగా వాళ్ళు వనవాసం చేసినారు, అజ్ఞాతవాసం చేసినారు. రెండిటిల్లో వాళ్ళు జయాన్ని పొందినారు. అందుకని అనుకున్న ప్రకారంగా మన రాజ్యాన్ని మనకివ్వమని వాళ్ళు మా రాజ్యాన్ని మాకివ్వమని వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వడమా ఇవ్వకపోవడమా అనేటువంటి చర్చ జరుగుతున్నది. జరుగుతున్న సమయంలో భీష్ముడు అన్నాడు, ఎంత చక్కని సందేశాన్ని పంపించినారు వాళ్ళు పంపినటువంటి సందేశము సరి అయినటువంటిదే, అది ధర్మసమ్మతమైనటువంటిదే. అందుకని నేను మాత్రము నా పూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను, నా పూర్తి అనుమతినిస్తున్నాను. వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ఇంద్రప్రస్థపురం ఉన్నదో ఇంద్రప్రస్థాన్ని వాళ్ళకి ఇవ్వవలసినదే అన్నాడు. అనగానే పక్కన ఉన్నటువంటి ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు భీష్ముడు మాట్లాడినటువంటి మాటలకే అంగీకారాన్ని తెలియజేస్తున్నారు. కానీ ఆ పక్కన ఉన్నటువంటి ఏ కర్ణుడున్నాడో, కర్ణుడు మాత్రము అడగగానే ఇవ్వడానికి మేమేం మూర్ఖులం అనుకున్నారా? దుర్యోధనుడు ఇంత కష్టపడి ఇంద్రప్రస్థపురాన్ని స్వీకరించి ఉంటే, ఇంద్రప్రస్థపురంలో ఉండి సుఖాలను భోగాలను దుర్యోధనుడు అనుభవిస్తూ ఉంటే మీకు నచ్చడం లేదు. మీకు పాండవులపైన ఏమైనా ప్రేమ అభిమానం ఎక్కువగా ఉన్నది. అందుకని మా సమీపంలో ఉంటూ వృద్ధులైనటువంటి మీరు మాట్లాడుకున్నటువంటి మాటలు మాట్లాడుతున్నారు అని భీష్ముని పైన అధిక్షేపణ చేసినారు. భీష్ముడు ఎంత ధర్మబద్ధమైనటువంటి మాట మాట్లాడినా కానీ కర్ణుడు దాన్ని ఒప్పుకోడు. చివరికి ఏం చేసినారు? ఇంద్రప్రస్థపురం ఇవ్వమన్నాడు, అది ఇష్టం లేకపోతే 5 ఊర్లను ఇవ్వమన్నాడు అని మనకు ఒక రాయబారిని బ్రాహ్మణుని పంపినాడు. ఇప్పుడు దుర్యోధనుడు అంటాడు, 5 ఊర్లు కాదు, సూది మొన మోపేంత జాగను కూడా వాళ్ళకి ఇవ్వమనమనేటువంటి విషయాన్ని మనం చెప్పంపాలి అన్నాడు. మరి ఎవరిని పంపిద్దాము? మన సమీపంలో ఉన్నటువంటి సంజయుడిని పంపిద్దాం. సంజయుడు చేసినటువంటి రాయబారం కాబట్టి సంజయ రాయబారము అని అంటారు. సంజయుడు ఎవరు అనంటే, ఒక మహారాజు గారి కుమారుడు ధృతరాష్ట్రునికి కళ్ళు లేకపోతే ధృతరాష్ట్రునికి సేవ చేయడం కోసమే వచ్చి స్థిరపడ్డాడు. ఆయనకు ఎక్కడ ఏది జరుగుతున్నా కానీ సమీపవర్తి ఉంటూ విశ్వాసపాత్రుడై ఏదంటే అది ఇస్తాడో. అనేక ధర్మాలు తెలుసును ఆయనకు. విదురుడు ఎంత బుద్ధిమంతుడైన వాడో సంజయుడు కూడా అంత బుద్ధిమంతుడైనటువంటి వాడు. ఎవడు నిజమైనటువంటి పండితుడు అనంటే నిష్కల్మషమైనటువంటి హృదయం గలవాడు. వేదాలు శాస్త్రాలు చదువుకున్నంత మాత్రాన వాడు విద్వాంసుడు అని చెప్పడానికి వీల్లేదు. వానిలో నిష్కల్మషమైనటువంటి భావం ఉండాలి. సంజయుడు అటువంటి వాడు. అందుకని మనం సంజయుడిని పంపిద్దాము అని సంజయుడిని పంపించినారు. సంజయుడు ధర్మరాజు సమీపానికి వెళ్ళినాడు. వెళ్ళి ధర్మరాజుకు నమస్కారం చేసి, కృష్ణునికి నమస్కారం చేసి సభలో కూర్చున్నాడు. కూర్చోగానే ధర్మరాజు మొట్టమొదట సంజయుడిని అడిగినాడు, మా తండ్రి గారు క్షేమంగా ఉన్నాడా? ఎంతటి చక్కని బుద్ధి! మేమంటే ఇష్టం లేనటువంటి దుర్యోధనాదులంతా క్షేమంగా ఉన్నారా? ఎవడైనా అడుగుతాడా ఈ ప్రశ్న? మేమంటే ఇష్టము లేనటువంటి ఏ కౌరవులు ఉన్నారో, దుర్యోధనుడు, కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళు క్షేమంగా ఉన్నారా? మా గురువుగారైనటువంటి ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు ఎప్పుడైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారయ్యా సంజయ అన్నాడు. అంటే అప్పుడు సంజయుడు అంటాడు ధర్మరాజుతో, ఉన్నది కౌరవుల సమీపంలో అయినా భీష్ముడు కానీ, ద్రోణాచార్యుడు కానీ, కృపాచార్యుడు కానీ నిరంతరము మీ చింతననే చేస్తూ ఉంటారయ్యా. ఎన్ని సందర్భాల్లోనో ధృతరాష్ట్రునికి నచ్చి చెప్పడానికి
చెప్పడానికి, ధృతరాష్ట్రునికి శాస్త్రీయమైనటువంటి రీతిలో బోధించడానికి ఎన్ని రకాలనో ప్రయత్నం చేస్తూ ఉంటారు భీష్మద్రోణ కృపాదర్ ఆచార్యులు. వీళ్ళు మీరంటే అమితమైనటువంటి ప్రేమము, వాళ్ళంతా కూడా క్షేమంగా ఉన్నారయ్యా అనగానే ఊరడిల్లినాడు. ఏం చెప్పినారో వాళ్ళు వార్త చెప్పండి అనంటే చెబుతూ ఉన్నాడు. భీష్మద్రోణ కృపాచార్యుల వారు ముగ్గురు కూడా మీరు ఏ రాయబారిని పంపినారో బ్రాహ్మణోత్తముణ్ణి, ఆయన చెప్పిన మాటలు సరిగ్గా ఉన్నాయి, అందుకని అనుకున్న ప్రకారముగా ఇంద్రప్రస్థపురాన్ని ఇవ్వడమే సమంజసము అన్నాడు భీష్ముడు. కానీ దుర్యోధనుడు కర్ణుడు వీళ్ళు మాత్రము దాన్ని ఒప్పుకోక ఇంద్రప్రస్థపురాన్ని కాదు, 5 ఊర్లను కాదు, సూది మొన మోపేంత స్థానాన్ని కూడా ఇవ్వము అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేసినారయ్యా. అందుకని నాకు చూస్తూ ఉంటే యుద్ధమే తప్పనిసరైన పరిస్థితి యుద్ధం చేయడమే తప్పనిసరి అవుతుందేమో అని అనుకుంటూ ఉన్నాను. వాళ్ళు మాత్రం దీన్ని అంగీకరించడం లేదు. తర్వాత మీరు ఏ నిర్ణయాన్ని తీసుకుంటారో మీ నిర్ణయాన్ని మీరు తీసుకోండి అన్నాడు. మీ నిర్ణయాన్ని కనుక ఒకవేళ చెప్పినట్టయితే నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ విషయాన్ని తెలియజేస్తాను అన్నాడు సంజయుడు. ధర్మరాజాదులంతా కూడా సంజయుడు చెప్పినటువంటి మాటలను విన్నారు. విన్న తర్వాత అప్పుడు ధర్మరాజు ఏమంటూ ఉన్నాడు అనంటే, హే సంజయ, బ్రాహ్మణుని ద్వారా పంపినప్పుడు ఒక మాట, సంజయుని ద్వారా పంపినప్పుడు ఇంకొక మాట ఈ ధర్మరాజు చెప్పాడు. అందుకని నీవు కూడా ఇప్పుడు చెప్పవలసింది ఏమిటి అనంటే, యుద్ధము వలన దేశంలో రక్తపాతము కావడము, ప్రాణుల యొక్క హింస జరగడమే తప్ప దానివల్ల మేలు జరిగేది ఏముండదు. రాజ్యాన్ని పొంది భోగాలను అనుభవించేది రాజులమైన మేము, కానీ దీనివల్ల నష్టపోయేది ఎవరు అనంటే ప్రజలు నష్టపోతారు. అందుకని అనవసరంగా ప్రజల యొక్క నష్టముతో కూడుకున్న, ప్రాణుల యొక్క నష్టముతో కూడుకున్న ఏనుగలు మరణిస్తాయి, ఒంటెలు మరణిస్తాయి, ఎన్నో జాతులకు సంబంధించినటువంటి హింసలు జరుగుతూ ఉంటాయి. అందుకని దానికి బదులు సయోధ్యాయి యుద్ధాన్ని చేయకుండా ఇంద్రప్రస్థపురాన్ని మాకు ఇవ్వమనండి, లేదా 5 ఊర్లను మాకు ఇవ్వమనండి, మేము మా రాజ్యాన్ని, మా గ్రామాలను మేము పోషించుకొని మేము బ్రతుకుతామనే మాటని చెప్పవయ్యా అని సంజయునికి ఈ మాటనే చెప్పినాడు. ఈ విధమైనటువంటి మాటలు ఆడుతూ ఉంటే కృష్ణుడు పక్కనే ఉండి చూస్తూ ఉన్నాడు. ఏమయ్యా, క్షత్రియ కులంలో పుట్టి మాట్లాడవలసినటువంటి మాటల తీరేనా ఇది? ధర్మరాజా, శాంతము అనేటువంటిది ఉండాలి మనిషికి, ఉండకూడదు అని నేను అనను, బోధించేవాడిని నేను అదే. కానీ ఇప్పుడు ఏమైనది? మేము యుద్ధమే చేస్తాము, సూది మొన మోపేంత జాగను కూడా ఇవ్వము అని భీష్మించుకొని కూర్చున్నటువంటి దుర్యోధనాదులు ఉన్నారో వాళ్ళ సమీపానికి నీవు మళ్ళీ శాంతి సందేశాన్నే పంపిస్తావా? కృష్ణ, మరి ఏం చేయాలి? ఇంతకంటే నాకు వేరే తోచేటువంటిది ఏమీ లేదు అని ఆయన అంటే, అప్పుడు సమీపంలో ఉన్నటువంటి భీముడు ఉన్నాడో ఆ భీముడు సభలో ఒక్కసారి లేచి నిలబడి, మా అన్నయ్య సమాధానం చెప్పడయ్యా, బాహుబలాన్ని పొందినటువంటి ఏ భీమసేనుడు ఉన్నాడో భీమసేనుడు ఈ మాట చెప్పినాడు అని చెప్పు, యుద్ధమే శరణ్యము, యుద్ధాన్నే మేము కోరుతున్నామనే మాటని చెప్పు అన్నాడు. ఇంతలో అర్జునుడు లేచినాడు. అరివీర భయంకరుడైనటువంటి అర్జునుడు లేచి సభలో ఏమన్నాడు అంటే, హే సంజయ, నీవు వెళ్ళి మా నాయనతో చెప్పు, మేము అడగవలసిన అవసరం లేదు నిజానికి, అయినా మా రాజ్యాన్ని మాకు ఇవ్వండి అని మేము ఎందుకు అడగాలి? ఒప్పందం ప్రకారంగా, అనుకున్న ప్రకారంగా ఒప్పందాలు అయిపోయినాయి, మీరు స్వీకరించండి అని అనాలి వాళ్ళే. కానీ మేము రాయబారాన్ని పంపి మా రాజ్యాన్ని మాకు ఇవ్వమని అడగడమా? ఇది క్షత్రియ కులోచితమైనటువంటిది కాదు, యుద్ధానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాటను చెప్పవయ్యా నువ్వు వెళ్ళి అని ఆ గాంధీవాను చూపెడతాడు. భీమసేనుడు ఆయన గదను చూపెడతాడు. ఈ విధంగా ఈ పాండవుల సమీపంలో సంజయుడు ఈ విషయాలన్నిటి కూడా తెలుసుకున్నటువంటి వాడై బయలుదేరి వెళుతుంటే మళ్ళొక్కసారి భీమసేనుడు, ఏమయ్యా సంజయ, జ్ఞాపకం ఉన్నదా? మా అన్నయ్య చెప్పినట్టుగా యాచించకు, యాచన కాదు క్షత్రియుని యొక్క లక్షణం. క్షత్రియుడు అభిమానంతో బ్రతకాలి,
నిరభిమానమైనటువంటి క్షత్రుని యొక్క జీవితము అది వృధా అయినటువంటిది. అందుకని మీరు వెళ్ళి యాచించడం కాదు, యుద్ధమే శరణ్యం అనే మాటను చెప్పండి అని ఈ విధంగా చెప్పితే హస్తినాపురానికి వెళ్ళి ధృతరాష్ట్రుని సమీపానికి వెళ్ళే వరకు సాయంత్రమైనది. ధృతరాష్ట్రుడు సంజయుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. సంజయుడు వచ్చి మొట్టమొదట ధృతరాష్ట్రునికి నమస్కారం చేసి, ఏమయ్యా సంజయ, ఏమైనా చెప్పు ఉబలాటమైనకు, అక్కడ ఏం జరిగినది, అక్కడ వృత్తాంతం అంతా తెలుసుకోవాలి అని. ఎంత పాడు పని చేసినావయ్యా ధృతరాష్ట్ర, జరగబోయేటువంటి భీకరమైనటువంటి సంగ్రామానికి నీవే కారణము అన్నాడు సంజయుడు ధృతరాష్ట్రుని. ఆనాడెన్నడో విదురుడు నీకు చెప్పినాడు, పిల్లవాడు పుట్టగానే అపశకునాలు దాపురించినాయి కాబట్టి వీడిని చంపవయ్యా అంటే చంపకుండా వానిపైన మోహాన్ని నీవు పెంచుకోనున్నావు. దానివల్ల పరిస్థితి ఎంత భీకరంగా మారిపోయినదో తెలుసునా? ఏమన్నారు పాండవులు, ఏమన్నారనే మాట తర్వాత చెప్తాను, కానీ నీవు చేసినది మాత్రం అపచారం, పెద్ద అపరాధం. మోహగ్రస్తుడవై నీవు స్వపర భేదం అనేటువంటిది లేకుండా ఉండడానికి బదులు నీ కొడుకులపైన ఉన్నటువంటి ప్రేమ అనురాగాలను పాండవులపైన చూపక వాళ్ళ యందు ఈర్ష్యాసూయ ద్వేషాలతో ఉండడం వలన ఈనాడు మీ కులమే నాశనమయ్యే పరిస్థితి ఏర్పడ్డదయ్యా, రేపొద్దున వస్తానని చెప్పడానికి అని వెళ్ళిపోయినాడు. చెప్పేదేదో 4 మాటలు చెప్తే అయిపోవు కదా. వచ్చినవాడు